సో టీడీపీ ఎప్పుడైతే సూపర్ 6 ని రిలీజ్ చేసిందో జగన్మోహన్ రెడ్డి ఒక నేషనల్ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ 1,20,000 కోట్లు ఖర్చు అవుతుంది. సో సూపర్ 6 ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే అవకాశం రాష్ట్రంలో లేదని చెప్తున్నారు. ఈ రోజేమో ఇప్పటికే 2,70,000 కోట్లు, సెకండ్ టైం ఐఎమ్ రిపీటింగ్, 2,70,000 కోట్లు మరోసారి ప్రజలకి డైరెక్ట్గా చేరవేశాం, జస్ట్ బటన్ నొక్కితే వెళ్ళిపోయింది అంటున్నారు. సూపర్ 6 ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? అంటే కన్ఫ్యూజనా, క్లారిటీ లేకపోవడమా, ఏమనుకోవాలి? మీరు 1,20,000 కోట్లు వాళ్ళ ఒక్క సంవత్సరానికి అయ్యే ఖర్చు మేడం. వాళ్ళు ఇచ్చిన హామీలు, మేమిచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత 5 సంవత్సరాలకు గాను 2,70,000 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం. సో ఇక్కడ 55,000 కోట్ల రూపాయలకు మించి మేము సంవత్సరానికి ఎక్కువ ఇవ్వలేదు. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు 55,000 కోట్లు ఇవ్వడానికే ఇన్ని స్కీములు పెట్టి, ఇన్ని రకాలుగా కష్టపడి, ఇన్ని రకాలుగా వ్యయ ప్రయాసాలు కోర్చి స్టేట్ గవర్నమెంట్ పావర్టీని రూపుమాపడం కోసం తీసుకున్న ఈ చర్యనే మీరు ఎద్దేవా చేశారు. ఇది సంవత్సరానికి 55,000 కోట్ల రూపాయలు అన్ని కష్టాలకు ఓర్చి ఈ గవర్నమెంట్ పేదరికాన్ని పోగొట్టుకోవడానికి తీసుకున్న చర్యను విమర్శించారు. మీరు ఇప్పుడు ఇస్తున్న హామీలకి అయ్యే ఖర్చు ఒక సంవత్సరానికి 1,20,000 కోట్లు, యాక్చువల్ గా 1,23,000 కోట్లు. మరి మీరు ఇచ్చే చీటింగ్ హామీలు కాక ఏరు దాటాక తెప్పతెగలేసే చందంగా పోయినసారి రైతుకు సంపూర్ణ రుణమాఫీ అని అబద్ధం చెప్పి మోసం చేసి, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ అని సున్నం పెట్టి, ఇంటికో ఉద్యోగం అని అబద్ధం చెప్పి, నిరుద్యోగ భృతిస్తామని మోసం చేసి, బెల్ట్ షాపులన్నీ తీసివేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి, ప్రతి ఒక్కటి కూడా అబద్ధాలతోని పప్పం గడుపుకొని ఎలక్షన్ గెలిచాక మేనిఫెస్టో దాచేసి వెబ్సైట్ నుంచి తొలగించి భద్రంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వెనకాల గొయ్యి తీసి దాంట్లో పాతిశారు దాన్ని. ఏది ముఖ్యంగా ఆ మేనిఫెస్టోని మేమేమో మేనిఫెస్టో పారదర్శకంగా ప్రజల్లో ఉంచాం, ప్రతి ఆఫీస్ లో ఉంచాం, 1 by 1 టిక్ చేసుకుంటూ ఇచ్చిన 129 హామీలు జస్ట్ 2 పేజీలే మేడం మేము ఇచ్చేది. ఈసారి కూడా అన్ని పేజీలు ఇచ్చాం మేము. పేజీలు 100 పేజీలు ఇవ్వడంలా, బుక్లెట్లు ప్రింట్ చేయట్లా, ఉత్తుత్త హామీలు మేము చేయగలిగేవి మాత్రమే చెప్పాము. ఆయనలాగా నేల విడిచి మేము సాము చేయము, వాలంటీర్లకు 5,000 బదులు 10,000 ఇస్తారని అబద్ధం చెప్పము, పెన్షనర్లకి 4,000 ఇస్తానని ప్రతిపక్ష పార్టీ ప్రకటించిన తర్వాత కూడా మేము 3,500 కన్నా ఎక్కువ ఇవ్వలేమని నిర్ణయించుకున్నాము. మేము వాళ్ళతో పోటీ పడి 5,000 చెప్పడం అనేది ఒక్కసారి ఈ విధంగా చూద్దాం. సో నిజంగా పథకాల విషయంలో మీరు పదే పదే ఏం చెప్తున్నారు? నవరత్నాలు ఒకవేళ టీడీపీ వస్తే నవరత్నాలు బంద్ అయిపోతాయి, ఇది పథకాలు అమలుకి రిఫరెండం అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారమే పథకాల్లో ఆబ్వియస్ గా డబ్బులు ప్రజలకు వెళ్లే అవకాశం ఉంది. వాళ్ళకు